టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. మీరు చూస్తున్నది సంతోష్ ట్యూటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఓ మంచి ట్రిక్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ ట్రిక్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ ట్రిక్ కనుక మీకు యూజ్ అవుద్ది అనుకుంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్ బ్యాటరీ లైఫ్ని ఇంక్రీజ్ చేసే ఆ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఒక 200 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లో బ్యాటరీని ఎక్కువగా ఏది కన్జ్యూమ్ చేస్తుందనేది తెలుసుకుందాం. మీరు కనుక సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఫస్ట్ మొబైల్లో. సో సెట్టింగ్స్ ఓపెన్ చేశాక మీకు బ్యాటరీ అనే ఆప్షన్ కనబడుతుంది అనమాట. మీ సెట్టింగ్లో ప్రతి మొబైల్లో ఉంటుంది ఇది. సో ఫస్ట్ బ్యాటరీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ బ్యాటరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మన బ్యాటరీని ఎక్కువ ఏవి కన్జ్యూమ్ చేస్తున్నాయి అనేది కింద చూపిస్తుంది. ఇక్కడ ఆండ్రాయిడ్ సిస్టమ్ వచ్చేసి 6% అండ్ స్క్రీన్ వచ్చేసి 4%, యూట్యూబ్ వచ్చేసి 2%, ఆండ్రాయిడ్ ఓఎస్ వచ్చేసి 2%గా బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేస్తున్నాయి నా మొబైల్లో. ఇప్పుడు నా బ్యాటరీ పర్సెంట్ వచ్చి 83% ఉంది. అంటే మిగతా 17%లో 17% కన్జ్యూమ్ అయిందనమాట నా బ్యాటరీ. ఆ 17%లో ఏదేది ఎంత కన్జ్యూమ్ చేసేది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. దీంట్లో మనము ఆండ్రాయిడ్ సిస్టమ్ని అయితే ఏం చేయలేము. అలాగే యూట్యూబ్ యాప్ను మనం కంట్రోల్ చేయొచ్చు అండ్ స్క్రీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఎక్కువగా మనకు బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది అయితే ఇక్కడ స్క్రీన్ అనేది 4% చూపిస్తుంది కదా. సో దీన్ని కంట్రోల్ చేయడం ద్వారా మన బ్యాటరీ లైఫ్ని అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే మరీ ఇంక్రీజ్ అంటే మీరు 1 డే వచ్చే బ్యాటరీ 2 డేస్ రావడం లేదా 3 డేస్ రావడం అయితే జరగదు. కానీ మీకు ఒక 8 అవర్స్ వచ్చిందనుకోండి బ్యాటరీ, దానికంటే ఎక్స్ట్రాగా 3 అవర్స్ అయితే రావడం జరుగుతుంది ఈ ట్రిక్ అప్లై చేస్తే. సో ఇంతకీ ఆ ట్రిక్ ఏంటనేది చూద్దాము. ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో పిచ్ బ్లాక్ వాల్పేపర్ అనే యాప్ ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని రివ్యూస్ కూడా మీరు చదవచ్చు. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. 4.6 రేటింగ్ ఉంది అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇదేంటంటే మన స్క్రీన్ని మొత్తం బ్లాక్గా మారుస్తుంది. సో మనకు స్క్రీన్ బ్రైట్నెస్ అనేది మొత్తం తగ్గిపోతుంది. దానివల్ల స్క్రీన్ ఎక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేయకుండా ఉంటుందన్నమాట. మీరు అడగవచ్చు, దీనికి ఎందుకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, ఒక బ్లాక్ ఇమేజ్ని కూడా సెట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని. కాకపోతే బ్లాక్ ఇమేజ్ మీరు సెట్ చేశారనుకోండి, అది అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వదు. ఈ యాప్ స్పెషల్గా ఓన్లీ డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గించి సెట్ చేయడానికి మాత్రమే డెవలప్ చేశారనమాట ఈ డెవలప్ టీమ్ వాళ్ళు. సో ఇదైతే బాగా వర్క్ అవుతుంది. కింద మీకు రివ్యూస్ చూస్తే అర్థమైపోతుంది. ఇది ఓన్లీ ఎంత 17 KB యాప్ అనమాట. ఒకసారి ట్రై చేయడంలో తప్పలేదు కదా. నేను ట్రై చేశాను, నాకైతే బాగా వర్క్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఇలా అడుగుతుంది, ఎస్ ఐ డూ అని పెట్టండి. సో అంతే ఫ్రెండ్స్, మీకు వాల్పేపర్ అనేది అప్లై అయిపోతుంది. ఇప్పటి నుంచి బ్లాక్ వాల్పేపర్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు మీ స్క్రీన్ మాత్రం బ్యాటరీని కన్జ్యూమ్ చేయడం చాలా వరకు అయితే తగ్గుతుందన్నమాట. ఒకసారి ట్రిక్ అయితే అప్లై చేసి చూడండి. మీకు కనుక బ్యాటరీ పర్సెంటేజ్ పెరగడం అంటే లైఫ్ ఎక్కువ రావడం మాత్రం కంపల్సరీ జరుగుతుందన్నమాట. సో మీ అభిప్రాయాలు అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.